ఏపీలో ఎన్నికల వేళ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల విలువైన మద్యం, నగదు, డ్రగ్స్ ను జప్తు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, లిక్కర్, డ్రగ్స్, బంగారం, వెండి, ఇతర వస్తువులు తరలిస్తున్నట్లు చెప్పారు. అక్రమ రవాణాపై పటిష్ట నిఘాను పెట్టామన్న సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మొత్తంగా 100 కోట్ల విలువైన లిక్కర్, నగదు, డ్రగ్స్ జప్తు చేశామని తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయచంద్రన్ మనకు అందిస్తారు. విజయచంద్రన్, ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో భాగంగా మొత్తం ఎంత మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్తున్నారు అధికారులు? ఆంధ్రప్రదేశ్ లో ఓట్లను ప్రభుత్వం పెట్టేందుకు కోసము పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు అక్రమాలు పాల్పడుతున్నాయి. దీని మీద గట్టి నిఘాను ఏర్పాటు చేశారు సీఓ. ఇప్పటి వరకు చూస్తే కనుక ఈ సీఓ ఏదైతే కనుక అధికార యంత్రాంగం అంతా కూడా నిఘా పెట్టి స్వాధీనం చేసుకున్న వాటిని పరిశీలిస్తే కనుక 100 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషర్ మెటల్స్, ఫ్రీబీస్, ఇతర వస్తువులన్నింటినీ కూడా జప్తు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడాను ఎక్కడైతే కనుక ఈ పోలీసు, తర్వాత ఎక్సైజ్ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్, ఫారెస్ట్, ఈడీ, ఎన్సీబీ, ఆర్పీఎఫ్, కస్టమ్స్ తదితర 20 ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడాను ఈ నిఘాలో పాల్గొనడం జరిగింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఎక్కడెక్కడైతే కనుక ఈ రాజకీయ పార్టీలు దానికి సంబంధించినటువంటి ఏవైతే కనుక మెటీరియల్ అంతా కనుక తరలించడం జరుగుతూ ఉందో, లేకుంటే కనుక సాధించడం జరుగుతుందో దానికి సంబంధించి వాటన్నిటి మీద కూడాను నిఘా పెట్టడం జరిగింది. వీటిని పెద్ద ఎత్తున నిఘా పెట్టడం ద్వారా 100 కోట్లకు పైబడి ఇప్పటి వరకే స్వాధీనం చేసుకోవడం జరిగింది. గడిచిన 24 గంటల్లోనే ఈ 197.66 లక్షల విలువైనటువంటి వస్తువులు జప్తు చేయడం జరిగింది. ఇదంతా కూడాను మనం ఒకసారి పరిశీలిస్తే కనుక 2503.13 లక్షల నగదు, 1249.68 లక్షలు విలువైనటువంటి లిక్కరు, 205.94 లక్షలు విలువైనటువంటి 68,73,891.25 గ్రాముల డ్రగ్స్ ను, అలాగే 5,123.58 లక్షలు విలువైనటువంటి 11,54,618.9 గ్రాముల ప్రెషర్ మెటల్స్ ను, అలాగే 242.94 లక్షలైనటువంటి ఫ్రీ బీన్స్, ఇతర వస్తువులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ విజయచంద్రన్.